హాయ్ ఆల్. ఈ వీడియోలో నేను మీకు రీసెంట్గా వచ్చిన కొన్ని కామెంట్స్కి నేను ఆన్సర్ రూపంలో నేను ఇస్తున్నాను. సో ఏంటంటే వీడియో ఎడిటింగ్ కోర్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పైన కానీ లేకపోతే ప్రీమియర్ ప్రో పైన కొన్ని డౌట్స్ కొన్ని అంటే కొంతమంది కామెంట్ చేశారు. సో ఆ కామెంట్స్కి మనం రాకేష్ నుంచి ఆన్సర్ తీసుకుందాం. రాకేష్ ఎవరంటే రాకేష్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫిలిం మేకింగ్లో బ్యాచిలర్స్ కోర్సు కంప్లీట్ చేసి ప్రజెంట్ అడ్వాన్స్డ్గా విఎఫ్ఎక్స్ నేర్చుకోవడానికి యూఎస్కి వెళ్ళాడు. అతను నేర్చుకుంటున్నాడు, మన తెలుగు పర్సనే. సో కాబట్టి బెటర్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఆన్సర్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అతను తీసుకురావడం జరిగింది. ఈవెన్ డిజిటల్ బడీలో ట్రైనింగ్ ఇచ్చేది కూడా తనే, వీడియో ఎడిటింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ లేకపోతే ఈవెన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా. సో కాబట్టి బెటర్ విల్ ఆస్క్ ద ట్రైనర్ అనుకోవచ్చు మనం. సో చూద్దాం. ఓకే, నేను ఏ వీడియో అంటే వీడియో ఎడిటింగ్ కోర్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే వీడియోకి శ్రీను హార్ట్ బీట్స్ ఇచ్చిన కామెంట్స్ ఇది. బట్ ఈ కామెంట్స్ కూడా కరెక్టే కొంతవరకు. బట్ మనం అన్ని యాంగిల్లో చూద్దాం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసారంటే అన్ని కరెక్టే అనిపిస్తుంటుంది. సేమ్ లైక్ పొలిటికల్ పార్టీస్ కొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. వీళ్ళది వింటే వీళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళది వింటే వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది. బట్ ఓకేనా, మీరు అది ఏ పార్టీ గురించి విన్నా సరే. సో బట్ ఇక్కడ ఏంటంటే అన్ని యాంగిల్స్లో ఆలోచించి ఇక్కడ ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇతను ఏమంటున్నాడంటే 3 మంత్స్లో 1 మంత్ ప్రీమియర్ ప్రో నేర్చుకోవచ్చు ఓన్లీ ఫర్ బేసిక్స్, అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2 మంత్స్లో బేసిక్స్ మాత్రమే నేర్చుకోవచ్చు అని అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ రాకేష్? ఇది సో ప్రీ ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే అదొక పప్పెట్ లాంటిది. సో ఉమ్, యాక్చువల్గా కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే వీడియో ఎడిటింగ్ కాన్సెప్ట్ ఇప్పుడు మనం కైనమాస్టర్ లో స్టార్ట్ చేసిన, ప్రీమియర్ లో చేసిన, ఫిల్మోరాలో కానీ, ఫైనల్ కట్ ప్రోలో కానీ, ఇంకా ఉమ్, ఏ సాఫ్ట్వేర్ లో చేసినా, ఇప్పుడు వచ్చిన క్యాప్ కట్ లో కానీ, ఏ సాఫ్ట్వేర్ లో చేసినా కాన్సెప్ట్ ఒకటే. సో ఈ కాన్సెప్ట్ ని చాలా మంది ఆ, చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానీ ఆన్లైన్ లో కానీ 150 రూపీస్ కి ప్రీమియర్ ప్రో ఫుల్ కోర్స్ ఇచ్చేస్తారు అనమాట, రికార్డెడ్ సెషన్. ఉమ్, అది ఏంటంటే బట్టి పట్టించడం లాగా అనమాట. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉందనుకో, ఈ టూల్ ని ఇప్పుడు మనం ఈ టూల్ ని ఇక్కడ పట్టాలి, ఈ టూల్ ని ఇక్కడ పట్టాలి, ఇక్కడ కట్ చేయాలి, ఇది ఇక్కడ కట్ చేయాలి. అది ఎడిటింగే కాదు అసలు. ఉమ్. ఏ టూల్ ని బట్టి పట్టడం అనేది ఎడిటింగే కాదు. ఆ లర్నింగ్ టూల్ బట్టి ఎంత ఆ, ఉమ్, 1 వీక్ లో బట్టి పట్టేయచ్చు. సాఫ్ట్వేర్ ఏముంది మనకి ఈజీగానే, ప్రీమియర్ చాలా చిన్న సాఫ్ట్వేర్, ఉమ్, ఈజీనే బట్టి పట్టేయచ్చు. ఉమ్, కాన్సెప్ట్ ఏంటంటే మనకి డిజిటల్ బడీలో 1 మంత్ లో ప్రీమియర్ ప్రోలో ఎక్స్పర్ట్ అవటం అంటే ఏంటంటే మీకు అసలు వీడియో ఎడిటింగ్ జర్నీని పరిచయం చేస్తాం. చాలా మంది మాకు డిజిటల్ బడిలో నేను చాలా మందికి చాలా బ్యాచెస్ చెప్పా. చాలా మంది వేరే వేరే ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది అసలు వాళ్ళకి వీడియో ఎడిటింగ్ అంటే ఏంటో తెలియదు, ఎఫ్పిఎస్ అంటే ఏంటో తెలియదు. ఒక వీడియోకి 24 ఫొటోస్ కలిపితేనే ఒక వీడియో అవుతుంది, 60 ఫొటోస్ కలిపితేనే ఒక వీడియో అవుతుంది అనేది ఏం తెలియదు. అసలు ఏమీ నాలెడ్జ్ లేదని కూడా చాలా మంది వచ్చి మా దగ్గర నేర్చుకొని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, వాళ్ళ వీడియో ఎడిటింగ్ కావచ్చు చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ స్కిల్లో కూడా మనం ఎక్స్పర్ట్ అవ్వలేం. ఎప్పుడు కూడా ఏ స్కిల్లో కూడా అవ్వలేం. అది ఎప్పుడు అవుతాం ఎక్స్పర్ట్ అనేది? నువ్వు చేసుకుంటా కన్సిస్టెంట్ గా ప్రతిరోజు చేస్తా ఉంటే అవుతావు. 3 మంత్స్ లో నువ్వు నేర్చుకునేది ఏంటంటే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని ఎలా క్రాక్ చేయాలి. ఉమ్, మా డిజిటల్ బడిలో ఎలాంటిదైతే మేము నేర్పిస్తామంటే, ఇప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ వైడ్ గా ఏ వీడియో చూసినా దీన్ని ఎలా క్రాక్ చేయొచ్చు, నేను ప్రీమియర్ లో ఎలా చేయొచ్చు. అది ఈ చిన్న వీడియో కావచ్చు, అది రీల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉమ్. దాన్ని ఎలా క్రాక్ చేయాలి అనేది కాన్సెప్ట్ తెలుసుకోవాలి. సో ఎగ్జాక్ట్. అప్పుడు ఇప్పుడు ప్రీమియర్ ప్రో అనేది ఒక టూల్ ఉంది, అది ఫేమస్ గా ఉంది కాబట్టి మనం వాడుతున్నాం, అందరం ఈజీగా ఉంది కాబట్టి, మనకి ఉమ్, యూజర్ ఇంటర్ఫేస్ అంతా ఈజీగా ఉంది కాబట్టి వాడుతున్నాం. వన్స్ ఆ సాఫ్ట్వేరే లేకపోతే ఉమ్, కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఎండ్ అవ్వదు కదా. సో అప్పట్లో మన రీల్స్ ఉండే, ఫిలిం రీల్స్, వాటిని ఎలా కట్ చేసేటోళ్ళు, అది వాటిని ఎలా జాయింట్ చేసేటోళ్ళు, అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎడిటింగ్ ఇప్పుడు ఒక చిన్న టూల్స్ రావటం వల్ల మనం టూల్స్, అందులో యూజర్ ఫ్రెండ్లీ టూల్స్ రావటం వల్ల మనం ఇంకా బాగా వాడుతున్నాం, స్పీడప్ చేస్తున్నాం వర్క్. ఇప్పుడు రీసెంట్ గా క్యాప్ కట్ వచ్చింది, అందరూ మొబైల్లోనే ఎడిటింగ్ చేసుకుంటారు, ప్రీమియర్ ప్రో దాకా కూడా రావట్లేదు చాలా మంది. ఉమ్, ఓకే, సో కాన్సెప్ట్, మా డిజిటల్ బడి కోర్స్ కాన్సెప్ట్ ఏంటంటే మేము కోర్స్ ని వీక్లీ వైజ్ గా డివైడ్ చేస్తాం, వీక్ వైజ్ గా. సో ఈ వీక్ లో మీరు ఇంత నేర్చుకుంటారు, ఈ వీక్ లో ఇంత నేర్చుకుంటారు, అండ్ ఫైనల్ గా వచ్చేసరికల్లా మీకు ప్రీమియర్ ప్రో మొత్తం ఇంటర్ఫేస్ తెలుస్తుంది. అండ్ వీడియో ఎడిట్స్ ని ఏ వీడియో చూసినా దాన్ని ఎట్లా క్రాక్ చేయొచ్చు, దాంట్లో దాంట్లో అసలు యానిమేషన్ ఏంటి, అసలు ఎలా వచ్చింది, లేయర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు మోస్ట్లీ మీకు మొత్తం అర్థమైతే మీరు కాన్సన్ట్రేటెడ్ నేర్చుకుంటారు. మా దగ్గరకు వచ్చే దాంట్లో కొంతమంది
చాలా తక్కువ మంది. కొంతమంది జాయిన్ అయ్యి నేర్చుకుంటారు. కొంతమంది ప్రాక్టీసే చేయరు. ఏదో వినేసి వదిలేస్తారు. అవును. అలాంటోళ్ళకి అసలు జాయిన్ అవ్వటం కూడా వేస్ట్. తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం తప్పనట్లేదు. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఆ స్కిల్ అయితారు. అది 3 మంత్స్‌లో అయితారు, 1 మంత్‌లో అయితారు. కొంతమంది 24 అవర్స్‌లో అయినోళ్ళు కూడా ఉన్నారు స్కిల్స్. సో, ట్రూ. నాకు నా నేను అండర్‌గ్రాడ్‌లో చదువుకున్నప్పుడు మా సార్ ఒకాయన ఉండేటోడు. ఆయనేంటంటే ఏ కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చినా సరే అసలు 24 2 డేస్, 3 డేస్‌లో ఆయన నేర్చేసుకొని నెక్స్ట్ 1 వీక్‌కి మాకు ట్రైనింగ్ ఇచ్చేసోళ్ళు ఆ సాఫ్ట్‌వేర్ పైన. ట్రూ. సో, సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడం అనేది డెడికేషన్ మీద, కన్సిస్టెన్సీ మీద, ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటది. సో, అది అది ఇంపార్టెంటే కాదు. అది అది మేము వ డ్యూరేషన్. మేబీ అది యాహ్! డ్యూరేషన్ మనం లింక్ చేయకపోవచ్చు. నేను రీసెంట్‌గా తబలా నేర్చుకునే పర్సన్ దగ్గర కూడా చూశాను. ఆ పర్సన్ వీడియోస్ సుమన్ టీవీలో కూడా ఉన్నాయి. ఆహ్, అతను హ్మ్. అంటే పీజీ లెవెల్‌లో చేసిన అనమాట. ఇక యూనివర్సిటీస్ ఓకే. కూడా ట్రైనింగ్ చేయగలుగుతాడు. హ్మ్. సంగీతం పైన కొన్ని కోర్సులు ఉంటాయి కదా! డిప్లొమా, బ్యాచిలర్స్ ఇట్లా పీజీ లాగా. అటువంటి కోర్సు యాహ్! 4 ఇయర్స్ కోర్స్‌ని ఒక పర్సన్ 4 మంత్స్‌లోనే నేర్చుకున్నాడంట. సో, దట్ డిపెండ్స్ ఆన్ అంతే. క్యాండిడేట్ ఇంట్రెస్ట్ అంతే తప్ప ఇంట్రెస్ట్ ఇంత డ్యూరేషన్‌లో కాన్సంట్రేషను నేర్చుకుంటాడనేది చెప్పలేము. అంతే. ఎగ్జాంపుల్ బైకే తీసుకోండి, చాలా మంది నేర్చుకుంటారు గదా! కొంతమంది 1 డేలోనే నేర్చుకుంటారు. కొంతమంది 2 మంత్స్ కూడా రాదు. అంటే కొంచెం లేట్‌గా వస్తది. అట్లా అంటే అది అంతే. క్యాండిడేట్ బట్టి కూడా డిపెండ్ ఉంటది అంతే తప్ప క్యాండిడేట్. ఇంత డ్యూరేషన్‌లో ఉంటదనంటే చెప్పనీకి రాదు. హ్మ్. అయితే మేము డివైడ్ చేసిన సిలబస్ 1 మంత్ అన్నట్టుగా డివైడ్ హ్మ్. చేసినాం అంతే. ఇ 1 మంత్‌లో ఈ సిలబస్ చెప్పొచ్చు అన్నట్టుగా అంతే. ఆ క్యాండిడేట్ యాహ్! నేర్చుకుంటాడు అన్నట్టు గాదు. ఆ క్యాండిడేట్ అది. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇంకా వేగంగా కూడా ఇంకా నేర్చుకునే ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. సో, నేర్చుకునే ఒక చిన్న అవకాశం. ఎగ్జాంపుల్ నా లైఫ్ ఎగ్జాంపులే చెప్తా. నేను వీడియో ఎడిటింగ్ జర్నీ స్టార్ట్ చేసింది కైనమాస్టర్ యాప్ నుంచి. సో, హ్మ్. కైనమాస్టర్ యాప్ అందులో నేను హ్మ్. గ్రీన్ స్క్రీన్ తీయటం, క్రోమాకి యాడ్ చేయటం. అది అప్పట్లో కొంచెం ప్రైమ్ డబ్బులు పెట్టి కొనాల్సి ఉండేది. హ్మ్. సో, అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు అసలు ప్రీమియర్ ప్రో అంటే ఏంటో తెలీదు. హ్మ్. మొబైల్ కైనమాస్టర్ ఉంది కాబట్టి నేను మొబైల్‌లో ఎడిటింగ్ నేర్చుకున్నా. హ్మ్. మొబైల్‌లోనే నేర్చుకున్నాను స్టార్ట్ అయింది. సో, హ్మ్. ఇప్పుడు నేను ఒక ఒక టీచర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను గైడ్ చేశారు. దానికన్నా ఇంకా అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఎడిటింగ్‌కి. సో, హ్మ్. నీ థాట్స్‌ని ఇంకా ఇంకా చాలా మంచిగా తీసుకెళ్ళొచ్చు నీ థాట్ ప్రాసెస్‌ని ట్రూ. అని వాళ్ళు నాకు ఈ ప్రీమియర్ ప్రోని పరిచయం చేయటం కావచ్చు. సో, మీరు మా దగ్గర నేర్చుకోవటం వల్ల ఏంటంటే మీకు ఏమేం టూల్స్ ఉన్నాయి, ఏమేం ప్లగిన్స్ ఉన్నాయి, ఎట్లా చేయొచ్చు వీడియోస్‌ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ గూడా మేము నేర్పిస్తాం. చాలా స్పీడ్‌గా. సో, నాకు 3 ఇయర్స్ టైం పట్టింది. సో, మీరు నా దగ్గర నేర్చుకుంటే చాలా తొందరగా నేర్చేసుకోవచ్చు మోస్ట్‌లీ. సో, మీరు సింగిల్‌గా మీరు స్లోగా మీరు అన్నీ అర్థం చేసుకొని వచ్చే బదులు, సో, హ్మ్. మీరు ఒక అకాడమీలో జాయిన్ అవ్వటం వల్ల ఏంటంటే అన్నీ గూడా ఒకేసారి నేర్చుకుంటారు తొందరగా. అంటే మీకు సెర్చింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోద్దనమాట టైం. ట్రూ. ఇంకొకటేంటంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ టూల్ గాదు మీరు నేర్చుకున్నది. ఇప్పుడు రాకేష్ ఆ! మీకు యాక్చువల్‌గా ఒక ప్రాసెస్, ఒక పైప్‌లైన్ ఎలా బిల్డ్ చేయాలి ఒక్కొక్క వీడియోకి ఎడిటింగ్ చేయడానికి, యాహ్! ఒక ఇంటర్వ్యూదైతే ఎలా చేయాలని గాని, ఇట్లా ఒక కరెక్ట్ ప్రాసెస్ ఇస్తాడు. ప్రాసెస్ మీరు టీమ్‌తో పని చేస్తున్నా సరే ఎక్సలెంట్‌గా ఒక ప్రాసెస్‌ని ఫాలో అవుతూ కంప్లీట్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు స్టాక్ వీడియోలు ఒకటి పెడతాడు, కటింగ్స్ ఒకటి చేస్తాడు. ఇట్లా అంటే ప్రాసెస్ బిల్డ్ చేసుకొని ఒక టీమ్ లాగా కూడా ఇంకా మీరు ఫాస్ట్‌గా చేయడానికి ఛాన్స్ ఉంటది. యాహ్! అంతెందుకు సో మీకు నేను, రాకేష్ మేము 2023లో ఒకసారి మీకు చూపిస్తున్నా. మీరు గేల్ డిజిటల్ బడి అని కొట్టండి యూట్యూబ్‌లో. గూగుల్‌లో టైప్ చేసినా సరే. మీరు చూడొచ్చు. కార్పొరేట్ ట్రైనింగ్ మేము ఇచ్చొచ్చాం. నోయిడాలో గేల్ అనే గేల్‌కి ట్రైనింగ్ కంపెనీ ఉంది. అదేంటంటే గేల్ ముందు గేల్ కంపెనీ గురించి మీకు తెలియకపోవచ్చు. గేల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అది గవర్నమెంట్ కంపెనీ. ఇట్స్ ఎ బిగ్ కంపెనీ యాక్చువల్‌గా. ఈవెన్ గవర్నమెంట్ కంపెనీలలో ఇది టాప్ కంపెనీ అంట. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్. వాళ్ళకి మేము కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చొచ్చాం. వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు, ప్రీమియర్ ప్రో పైన, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పైన. అంటే మీరు అర్థం చేసుకోండి, అంత పెద్ద కంపెనీని మమ్మల్ని హైర్ చేసుకుందంటే మా కంటెంటే గాని, కాంటెంట్ డెలివరీ కావచ్చు, ఆ మెథడ్సే గాని, ఆ పైప్‌లైన్ ప్రాసెసెసే గాని, ఇవన్నీ ఉంటాయి. నాట్ జస్ట్ ద టూల్ అన్నమాట. మీరు అది గుర్తుపెట్టుకోండి అంతే తప్ప, మీరు ఇక్కడ నేర్చుకుంటే మీరు ఏ బిగ్ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, ఏ మీడియా కంపెనీ కావచ్చు, యాడ్ ఏజెన్సీలో అయినా సరే మీరు వర్క్ చేయగలుగుతారు. అదైతే పరిధి. గుర్తుపెట్టుకోండి. సో, సో, జాబ్స్ పరంగా యెస్, యాహ్! చెప్పండి. చెప్పండి సార్. ఇప్పుడు జాబ్స్ పరంగా మీరు చాలా మంది అడిగేదేంటంటే ఉంటది ఖచ్చితంగా. నేను నేర్చుకున్నప్పుడు గూడా మీరు మీ దగ్గర నేర్చుకుంటే జాబ్ ఇస్తారా? మీ దగ్గర నేర్చుకుంటే జాబ్ ఇస్తారా? అనేది ఒక మెయిన్ ప్రైమ్ క్వెషన్ అనమాట. ఎప్పుడు నేను చదువుకునేటప్పుడు నేను అడిగా. ఇప్పుడు నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు. మీరు జాబ్ ప్రొవైడ్ చేస్తారా? జాబ్ ప్రొవైడ్ చేయాలంటే ఒక పెద్ద కంపెనీ ఉండి, వర్క్స్ ఉండి, అదంతా ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే మేము ప్రొవైడ్ చేయగలం. బట్ మాది ట్రైనింగ్ ప్లాట్‌ఫార్మ్ అండ్ అట్లనే మాకున్న కాంటాక్ట్స్‌లో కొంతమందికైతే మేము ప్లేస్ చేసాం.
కొంతమందిని అయితే ప్లేస్ చేసాం అండ్ వాళ్ళు ప్లేస్ అయ్యారు. మేము 100% మీకు జాబ్ ఇస్తామని చెప్పట్లేదు. మాకున్న కాంటాక్ట్స్ లో ఎవరికైతే హైరింగ్ ఉందో, ఇంపార్టెంట్ హైరింగ్ ఉందో, వాళ్ళ దగ్గరికి మీ ప్రొఫైల్ అయితే పంపిస్తామని చెప్తాం. ఎప్పుడు మీరు వర్క్ చేసి మీ పోర్ట్ఫోలియోని, మీ డెమో రీల్ని తయారు చేసుకుంటే అప్పుడు పంపిస్తాం. సో ఈ కోర్స్ ఎండ్ అయ్యేలో మా దగ్గర ఒక 1 మంత్ కోర్స్ ఉంటే ఆ కోర్స్ మొత్తం కూడా మీకు డెమో రీల్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. మీ వర్క్ మొత్తం వీడియో ఎడిటింగ్ లో ఎలా ఉండాలి, ఏంటి కాన్సెప్ట్, అవన్నీ కూడా మేము డీప్ గా డిస్కస్ చేస్తాం. జాబ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాం. సో బయట అయితే చాలా మంది అంటే చాలా మందికి ఇప్పుడు వీడియో ఎడిటర్స్ కావాలన్నమాట. చాలా మంది సెల్ఫ్ గా వీడియోస్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్, యూట్యూబ్ లో రీల్స్ చేస్తున్నారు. సో ఇట్లా చాలా మందికి అయితే అవసరం ఉంది. సో యా, మోస్ట్లీ ఆపర్చునిటీ వైజ్ అయితే చాలా ఆపర్చునిటీస్ ఉంది. అయితే ఉన్నాయి రాకేష్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈవెన్ మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి వీడియో ఎడిటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేయండి, ఆ వచ్చే టాప్ 10 లింక్స్ లో డిజిటల్ బడి కూడా ఒక లింక్. మా దగ్గర కోర్స్ ఉంది కాబట్టి నేర్చుకుంటున్న స్టూడెంట్స్ కోసం చాలా మంది కాల్ చేస్తున్నారు. వీడియో ఎడిటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు కానీ వీళ్ళు కాల్ చేస్తున్నారు. సరిగ్గా నేర్చుకున్న వాళ్ళని మేము పంపిస్తున్నాం, వాళ్ళు జాబ్ కూడా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. సో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 20,000 25,000 పర్ మంత్, 30,000 ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు మంచిగా నేర్చుకోండి, ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని జాబ్ ఉందని మీరు నేర్చుకోండి అట్లా ఉండదు అనమాట. మీరు ముందు నేర్చుకోండి, తర్వాత మంచి రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మీరు. నేను కూడా 2016లో నేను మంచి ఎడిటింగ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్ మాత్రం నేర్చుకున్నా. నేను అప్పుడు నేర్చుకున్నది ఎఫ్సిపి. గుర్తుపెట్టుకోండి మీరు, మీరు చేసేది 90% బేసిక్ వర్క్. 90% మీరు బేసిక్ టూల్సే, బేసిక్ మోషనే వాడాల్సి వస్తుంది. కటింగ్ ఇది రెగ్యులర్గా ఉండే వరకే. ఆ 10% మీరు ఏదైనా క్రియేటివిటీ అటువంటి చూపించుకునే ఛాన్స్ ఉంటుంది. ఏ ఎడిటింగ్ అయినా సరే మీరు న్యూస్ ఛానల్స్కి వెళ్ళండి, వీడియో ఎడిటర్ ఉంటాడు, సేమ్ వర్క్ అదేం కాదు ఇక ఆ వర్క్స్. సో ఎక్కువ శాతం అట్లే ఉంటుంది. ఆ స్టిక్ టు ద బేసిక్స్. ఆ బేసిక్సే పర్ఫెక్ట్ వచ్చినంటే మీరు అడ్వాన్స్డ్ ఇంకా మీరు ఎంతైనా మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా సరే, ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకో క్వశ్చన్కి వెళ్దాం రాకేష్. ఓకే. బేసిక్ లెవెల్ ఎడిటింగ్ మనం ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి కూడా చేయొచ్చు సేమ్ టైం. ఎస్, బేసిక్ యా, బేసిక్ ఎడిటింగ్. దీనికి ఇంకొక చిన్న, చాలా చిన్న ఎగ్జాంపుల్. సో ప్రీమియర్ ప్రో పైన ఒక కొన్ని థౌజండ్ లాక్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో నేర్చుకోవడానికి. బట్ చాలా మంది ఇన్స్టిట్యూట్ కి ఎందుకు వెళ్తున్నారు నేర్చుకోవడానికి అనేది పెద్ద పాయింట్. సో మా దగ్గర కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్స్ లో కానీ చాలా మంది యూట్యూబ్ లో కూడా నేర్చుకోవచ్చు. ఇదేం కష్టమైన కోర్స్ ఏం కాదు, చాలా సింపుల్ కోర్సే. సో మా దగ్గర నేర్చుకోవటం వల్ల ఏంటంటే చాలా మంది, కొంతమందికి దీని మీద అవగాహన ఉండదు. సో యూట్యూబ్ లో ఒక వీడియో ప్లే అయితే ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ అంటే ప్రాబ్లం ఎలా ఉందో ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చెప్పి ఆపేస్తారు అంతే. సో ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో అయితే 2 ఇయర్స్ బ్యాక్ కంటెంటే ఉంటుంది, లేటెస్ట్ కంటెంట్ ఏ ఉంటుంది. సో మన దగ్గర కోర్సు జాయిన్ అవటం వల్ల ఏంటంటే ఏమైనా డౌట్స్ వచ్చినా సెల్ఫ్ గా మమ్మల్ని అడగచ్చు. అండ్ చాలా మందికి కంప్యూటర్ కాబట్టి వాళ్ళకి స్టోరేజ్ సంబంధించి కావచ్చు, ఎట్లా మేనేజ్ చేయాలి, ఆ పైప్ లైన్ ఎట్లా ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఈ ఇన్సైట్స్ అన్ని కూడా మేము చెప్తాం. సో కొన్ని యూట్యూబ్ లో మోస్ట్లీ ఉండని పాయింట్స్ కూడా మేము చెప్పినవి ఉన్నాయి. అండ్ చాలా మంది అన్నారు కూడా మాకు ఎక్కడ యూట్యూబ్ లో దొరకలేదు పాయింట్స్, అండ్ మీ దగ్గర కొత్తగా నేర్చుకున్న పాయింట్స్ ఇవన్నీ నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అన్ని అన్ని పాయింట్స్ యూట్యూబ్ లో దొరుకుతాయి అని కాదు, మా దగ్గర కూడా కొన్ని దొరుకుతాయి చాలా పాయింట్ ఇన్సైట్స్. ఎందుకంటే మేము ప్రొఫెషనల్ గా వర్క్ చేసి ఉన్నాం కాబట్టి సో మా దగ్గర కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేము దాన్ని షేర్ చేసుకుంటాం. అండ్ మీకు వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఈజీగా క్లియర్ చేయగలం. సో లైవ్ లో గుడ్. ఎవ్రీడే మనకి క్లాసెస్ లో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు వర్క్ చేయడానికి, మేము చెప్పడానికి ఈజీ ఉంటుంది. అవును. ఇంకొక పాయింట్ యా, ఏంటంటే యూట్యూబ్‌లో నుంచి మీరు నేర్చుకోలేరని గాదు, నేర్చుకోగలుగుతారు. కానీ మీరు ఒక పాయింట్ ఒక క్లిక్ ఇచ్చాడు, ఒక పని జరిగిందక్కడ. నువ్వు ఇక్కడ క్లిక్ ఇస్తే పని చేయట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ అది ఆప్షన్ హైలైట్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాల్సుంటది. ఓకే. ఉమ్, అది నువ్వు ఉమ్, మిస్ అయ్యుండొచ్చు. నీ ఉమ్, సిస్టమ్ రాకపోవచ్చు. నీ వెర్షన్ వాడి వెర్షన్ వేరే అయ్యుండొచ్చు. సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. మీరు డౌట్ ఎస్, ఎవరిని అడుగుతారు? మీరు కామెంట్స్‌లో ఇస్తారు. ఆ కామెంట్ వాళ్ళు ఎప్పుడు చూసుకోవాలి? ఎప్పుడు రిప్లై ఇవ్వాలా? ఇట్లుంటది. కాబట్టి మీకు యా, లెర్నింగ్ అనేది అప్పటికే మీరు ఆశ కూడా కోల్పోతారు. నేర్చుకుంటామనే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కూడా కూడా కోల్పోతారు. వెళ్ళిపోద్ది, ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోతారు. నేర్చుకోవాలని ఆ ఇంట్రెస్ట్. వాడు యా, రిప్లై ఇచ్చేలోపు. ఇదే అనమాట. అంతెందుకు అసలు యూట్యూబ్‌లో ఏ కోర్స్ లేదని చెప్పండి. ఓన్లీ వీడియో ఎడిటింగ్ కాదు. ఏ కోర్స్ అన్ని లేదు ఉన్నాయి, చెప్పండి. అన్ని అన్నీ ఉన్నాయి. ఉన్నాయి గైస్. అన్నీ ఉన్నాయి. అవునా? మళ్ళీ ఇన్ని కానీ ఇన్‌స్టిట్యూట్స్ నేర్చుకోం. ఎందుకున్నాయి మళ్ళీ? ఇన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎందుకు జాయిన్ అవుతారు వందల వేల స్టూడెంట్స్‌లు? యూడెమీ ఎందుకుంది? కోర్సెరా ఎందుకుంది? ఈడీఎక్స్ ఎందుకుంది? ఇవన్నీ ఎందుకున్నాయి? ఒకవేళ ఒకసారి అర్థం చేసుకోండి.
అవి ఉన్నాయి. కానీ అవి మీకు కొంతవరకు హెల్ప్ చేస్తాయి అంతే గాని, అది మొత్తం యూట్యూబ్‌లో నేను చూసేసి మొత్తం నేర్చుకుంటా అనేది అది కొంచెం కష్టమైన జర్నీ. ఇంపాసిబుల్ అన్నట్టు కాదు గానీ, కొంత కష్టమైన జర్నీ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి Yeah. జాబ్ గ్యారంటీ ఉంటేనే జాయిన్ అవ్వండి. లేకపోతే మనీ వేస్ట్ అంటున్నారు. యాక్చువల్‌గా గైస్ జాబ్ గ్యారంటీ అంటే ఏ ఇన్‌స్టిట్యూట్ జాబ్ గ్యారంటీ అనేది ఇవ్వలేదు. కానీ మేమిస్తాం. మేమిస్తాం. కానీ దానికి తోడు మీరు కూడా మంచిగా నేర్చుకోగలిగితే ఇవ్వడానికి మీరు పాసిబుల్ ఉంది. జాబ్ అనేది ఎప్పుడైనా సరే మీరు మంచిగా వర్క్ చేస్తే జాబ్ ఉంటది ఆ! ఎక్కడైనా సరే. సో మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు నేర్చుకొని హ్మ్. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు జాబ్ కోసమే మీరు నేర్చుకున్నట్లు మీ ఇంట్రెస్ట్ ఏం లేదు. సో హ్మ్. జాబ్ కోసమే నేర్చుకుంటారు. సో హ్మ్. ఫస్ట్ స్కిల్ వస్తే ఏంటంటే మనం సొంతగా చేసుకోవచ్చు. సొంతగా సొంతంగానే చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. సొంతగా చేసుకోవచ్చు. మనం స్ప్రెడ్ చేసుకోవాలి మనకు వచ్చని. ఒక్క స్కిల్ పట్టుకొని నాకు జాబ్ కావాలంటే అది రాదు. ట్రూ. మేము ఒక బల్క్ కోర్స్ లాగా ప్రీమియర్ ని, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని, ఇల్లుస్ట్రేటర్ ని, ఫోటోషాప్ ని ఎందుకు ఇస్తున్నాం అంటే ఫోటోషాప్ వస్తే చాలా ఆపర్చునిటీస్ అంటే చాలా ఓపెనింగ్స్ కి డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. మనకి మనం హ్మ్. మూవీస్ లో ప్రొడక్షన్ హౌసెస్ లో చేయొచ్చు ఫోటోషాప్ వస్తే. ఇప్పుడు మనకి ఏదైనా మూవీ ఉందనుకోండి అందులో చాలా షార్ట్స్ ని బ్యాక్గ్రౌండ్ షార్ట్స్ కావచ్చు, ప్రీ విజువలైజేషన్ అంటే ఇప్పుడు ఇలా ఇలా అనుకుంటున్నా ఇదంతా ప్రీ వర్క్ అంతా జరిగేది కూడా మనం ఫోటోషాప్ లో. హ్మ్. ఫోటోషాప్ చాలా అడ్వాన్స్డ్ టూల్ అన్నమాట ఫోటోషాప్ అనేది ఒకటే. సో ఒక్క సాఫ్ట్వేర్ నేర్చుకోవడం వల్ల చాలా జరుగుతుంది. మీరు అదే 4 సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఏంటంటే మీరు ఒక ఖచ్చితంగా పైప్ లైన్ డిజైన్ చేసుకుంటారు మీకు మీరు. ఏదైనా ఒక చిన్న క్లయింట్ వచ్చినా ఒక స్టార్టింగ్ 500, 200, 1000 చిన్న క్లయింట్ వచ్చినా సరే మనం ఈజీగా ఒక మంచి పైప్ లైన్ జనరేట్ చేసుకోవచ్చు 4 సాఫ్ట్వేర్లతో. క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వచ్చు వాళ్ళకి క్లయింట్స్ కి ఎవరైతే మన అండ్ క్లయింట్స్ అండ్ ఉన్నారో. ఇంకొకటి ఓన్లీ ప్రీమియర్ ప్రోనే ఎందుకు నేర్చుకోవాలి? ఎన్ని టూల్స్ ఉన్నాయి కదా! ఫిల్మోరా ఉంది. ఏదేదో ఉన్నాయి. కొత్త కొత్త టూల్స్ కూడా చాలా వస్తున్నాయి. మీరు ఒకవేళ ఫోటో ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి సిటీ‌ల. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడండి. ఎన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. మీకు తెలవవు కూడా ఆ సాఫ్ట్‌వేర్స్ ఉన్నట్లు. సో, అటువంటి సాఫ్ట్‌వేర్స్ కొత్తవి వస్తున్నాయి. బట్ వై ప్రీమియర్ ప్రో అంటే ప్రీమియర్ ప్రో అనేది ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసిన సాఫ్ట్‌వేర్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ జాబ్స్ ఉన్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా ఎయిదర్ ప్రీమియర్ ప్రో ఆర్ ఎఫ్‌సిపి ఈ 2 అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మోస్ట్‌లీ. అవిడ్ కూడా ఉంది. డావిన్సీ రిజాల్వ్ కూడా ఉంది. కానీ ఈ 2 అవును. ఇంకా వాటికంటే టాప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎఫ్‌సిపి వచ్చేసి ఓన్లీ మ్యాక్‌లోనే పనిచేస్తది. ప్రీమియర్ ప్రో అయితే మ్యాక్‌లో పనిచేస్తది. విండోస్‌లో పనిచేస్తది కాబట్టి ఇంకొకటి ఇది అడోబీ సూట్‌కి వేరేవి కూడా బెస్ట్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ యూట్యూబ్ వీడియోస్ అయినా చూడండి. వీడియో ఎడిటింగ్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఇది రికమెండ్ చేస్తారు. ఇది రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఇదే బెస్ట్ అన్నట్టుగా చెప్తుంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. Yeah. జాబ్ గ్యారంటీ అయితే ఉంది. జాబ్స్‌కి గనుక మీరు వస్తున్నట్లయితే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఈ 4 ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలి. మీకు 4 కోర్స్ డ్యూరేషన్ కూడా ఎక్కువ అవుతది. ఈ 4 నేర్చుకోవాలంటే గుర్తుపెట్టుకోండి ఒకవేళ. అండ్ ఇంకోటి జాబ్స్ అనే కాదు రాకేష్ చెప్పినట్టు వీడియో ఎడిటింగ్ ఫ్రీలాన్సర్‌గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మల్టిపుల్ ఎడిటర్స్‌ని పెట్టుకొని వీడియో ఎడిటింగ్ ఏజెన్సీని కూడా స్టార్ట్ చేయొచ్చు. అంత ఆపర్చునిటీస్ కూడా ప్రెజెంట్ అయితే ఉన్నాయి అనేది ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక క్వెషన్ ఏం అడుగుతున్నా చూద్దాం. మోస్ట్‌లీ ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళడానికే ప్రిఫర్ ఇవ్వండి. బికాస్ మన సిస్టమ్స్ ఆర్ ల్యాప్‌టాప్స్‌లో నేర్చుకోవడానికి సరిపోదు. సో ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా ఇస్తాం? సి ఇప్పుడు ఆఫ్లైన్ లో మనం స్కిల్ నేర్చుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ అంతే. సో మన దగ్గర అసలు సిస్టమే లేకుండా మనం నేర్చుకుని ఏం చేస్తాం? నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఓన్లీ ఇన్స్టిట్యూట్ నే డిపెండ్ అయ్యాను అనుకోండి. అదేంటి అసలు అది నేర్చుకోవాల్సిన అవసరం పద్ధతి కాదు. ఏముంది? ఇన్స్టిట్యూట్ నే నీకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్న ల్యాప్టాప్ లో అయినా సరే స్లోగా ప్రాక్సీ పెట్టుకొని చేయొచ్చు. క్వాలిటీ తగ్గించుకొని వీడియో క్వాలిటీ తగ్గించుకొని హ్మ్. ప్రాక్సీలో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో పాతకాలంలో డైలాగ్ ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది. సో అట్లా నీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే సో నువ్వు వీడియో ఎడిటింగ్ చిన్న ల్యాప్టాప్ లో కూడా చేయొచ్చు. ప్రాక్సీ పెట్టుకొని చిన్న గ్రాఫిక్ కార్డ్ ఉన్న దాంట్లో కూడా చేసుకోవచ్చు క్వాలిటీ తగ్గించుకొని. సి హ్మ్. నీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే నువ్వు ప్రాక్సీ అంటే వీడియో ఏంటి ఎడిటింగ్. రాకేష్? ప్రాక్సీ అంటే సో తెలియని వాళ్ళు. ప్రాక్సీ అంటే మనకి ఏంటి? మనం ఇప్పుడు హెచ్డిలో మన వీడియో ఉంది. హ్మ్. సో దాన్ని మనం క్వాలిటీ తగ్గించి మనం వీడియో ఎడిటింగ్ చేసుకో. సో ఓకే. వీడియో యొక్క క్వాలిటీ 4K లోనేది తగ్గితే ఫుల్ హెచ్‌డీకి గావచ్చు. ఫుల్ హెచ్‌డీలోనేది హెచ్డి నార్మల్ సో హెచ్‌డీకి క్వాలిటీ తగ్గితే మన ఆ! క్వాలిటీ తగ్గితే ఏంటంటే మన ప్రెజర్ కూడా ల్యాప్టాప్ కి తగ్గిస్తున్నాం. కరెక్ట్. కరెక్ట్. అవును. సో సో రెండర్ చేసేటప్పుడు దాన్ని మళ్ళీ మనం మిక్స్ చేసి మనం రీప్లేస్ చేసుకొని దాంతో మనం వర్క్ చేస్తాం. సో హ్మ్. ఇది అదేంటంటే టెక్నిక్స్ అన్నమాట. ఇట్లాంటి టెక్నిక్స్ చాలా ఉంటాయి మనం ల్యాప్టాప్ ఉన్న కరెక్టే. అసలు కరెక్ట్. ల్యాప్టాప్ లేకపోతే ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయితే ఇన్స్టిట్యూట్ 1 అవర్ 2 అవర్ ఉంటుంది. ఏ ఇన్స్టిట్యూట్ అయినా నువ్వు 10 లక్షలు కడితే తప్ప వాళ్ళు నీకు ఫుల్ డే ఇవ్వరు 8 అవర్స్ హ్మ్. ఇన్స్టిట్యూట్. సో వాళ్ళ ల్యాప్టాప్ ని నీకు ఇచ్చి నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? వాళ్ళు ఒక 1 అవర్ క్లాస్ చెప్తారు, మనం ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేస్తాం. సో వీటిలో అంటే 1 అవర్ లో చేస్తే వస్తుంది. బట్ అదే ఎన్నాళ్ళు ఒక 6 మంత్స్ 1 ఇయర్ అలా లాంగ్ చేస్తూనే ఉంటే వస్తుంది. అదే మన దగ్గర ఒక చిన్న ల్యాప్టాప్ ఉంటే
మనకి ఎప్పుడు ఐడియా వచ్చినా సరే నాకు ఇది వచ్చింది ఇట్లా వచ్చింది ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా చేయొచ్చు ఈజీగా. True. ఇదైతే ఖచ్చితంగా నా చేస్తా గైస్. ఖచ్చితంగా ఎందుకంటే నేను హార్డ్వేర్ ఇంజనీరింగ్ నేర్చుకుంటున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. 2012 ఆ టైంలో కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ కోర్స్ డైరెక్ట్ అందులోనే జాయిన్ అవ్వడం జరిగింది. నాకు అంత సిస్టమ్ నాలెడ్జ్ అంత లేదు. మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, జాన్ నువ్వు ఖచ్చితంగా నువ్వు సిస్టమ్ తెచ్చుకోవాల్సిందే అన్నాడు. సో సిస్టమ్ తెచ్చుకుంటేనే నీకు అర్థం అవుతుంది యాక్చువల్లీ సిస్టమ్ ఎట్లా వాడాలని కానీ ఎవ్రీథింగ్ అది తెలుస్తుంది అన్న పాయింట్ చెప్పాడు. అప్పుడు నేను 15,000 రూపీస్కి ఒక చిన్న డెస్క్ టాప్ డ్యూయల్ కోర్, నేను అప్పుడు కొన్నది డ్యూయల్ కోర్ DDR3 2 GB ర్యామ్, మదర్ బోర్డ్ వచ్చేసి 41G41, అది 500 GB హార్డ్ డిస్క్. అప్పట్లో సిస్టమ్స్ కాస్ట్ తక్కువ ఉండే. సో అది నేను తీసుకున్న, ఆ సిస్టమ్ తీసుకున్న వల్ల నేను నేర్చుకోవడం వల్ల ఫస్ట్ నేను MS ఆఫీస్ నేర్చుకున్న, ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో నేర్చుకున్న, ఫోటోషాప్ నేర్చుకుని ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా టైం మనం కేటాయించాలంటే మన ఓన్ డివైస్ ఉంటేనే అది ఇంకా ఈజీ అవుతుంది అనేది ఈజీ గుర్తుపెట్టుకోండి. ఈజీ అవుతుంది అంతేగాని ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళినప్పుడు ఏ ఎడిటింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, సిస్టమ్స్ తక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి హై అండ్ సిస్టమ్స్ కాబట్టి సిస్టమ్స్ వాళ్ళు తక్కువనే మెయింటైన్ చేస్తారు. తక్కువ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే అందరికీ ప్రాక్టీస్ చేసుకోనికే కుదరదు, ఎక్కువ మంది బ్యాచ్లో అవుతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈ అవర్లో ఈ 3 స్టూడెంట్స్ ఈ సిస్టమ్ తర్వాత వీళ్ళ తర్వాత నువ్వు బ్యాచ్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలి. కోర్స్ అందరికి ఒకటేసారి క్లాస్ అవుతుంది కానీ ప్రాక్టీస్కి బ్యాచ్ వైజ్గా వచ్చి గ్యాప్లో ఆ టైంలో వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్తారు. అదొకసారి గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ 2 సిస్టమ్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే 1 అవర్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు అక్కడే ఉండి ఎడిటర్ దగ్గర ఉండి మీరు గమనిస్తూ కూడా నేర్చుకోవచ్చు చాలా వరకు. అదొకసారి చూసుకోండి. బట్ హైలీ రికమెండెడ్ ఏంటంటే మీకు హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అవసరం అవ్వచ్చు అంతే తప్ప ఫోటోషాప్ ఫోటోషాప్ ప్రాక్టీస్కి, ఇల్లుస్ట్రేటర్ ప్రాక్టీస్కి, ప్రీమియర్ ప్రో ప్రాక్టీస్కి కూడా మీ ల్యాప్టాప్స్ సరిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఆ, అంటే బేసిక్గా అంటే చెప్పాడు కదా, ప్రాక్సీలో మనం కనుక తక్కువ కాన్ఫిగరేషన్ చేసుకోగలిగితే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని అదొకసారి గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి అప్పుడు మీరు కొంత ఇబ్బంది అవుతుంది అంతే తప్ప ఓపిక ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ప్రిఫరెన్స్ అయితే ఆఫ్లైన్కే ఇవ్వండి. ఒకవేళ అదైతే మీ దగ్గర ఐఫై కాన్ఫిగరేషన్తో సిస్టమ్స్ ఉన్నాయంటే, ఒకవేళ ల్యాప్టాప్స్ ఉన్నాయంటే మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. అసలు ఓన్ డివైస్ లేకుండా మీరు కంప్లీట్గా ఇన్స్టిట్యూట్ పైన డిపెండ్ అవ్వడం అంటే నేనైతే రికమెండ్ చేయను అనేది గుర్తుపెట్టుకోండి. అది మా ఇన్స్టిట్యూట్ అయినా ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ అయినా. మీకు అసలు సీరియస్నెస్ లేనట్టు గాయస్, ఒకవేళ మీ దగ్గర ఓన్ డివైస్ లేకుండా మీరు అసలు నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారంటే అది ఈ కోర్స్కే కాదు అన్ని కోర్సులకు వర్తిస్తుంది. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ అయితే కరెక్ట్ చెప్పాడు అతను. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఈ వీడియోలో 3 months ఎవరు కూడా అడ్వాన్స్ లెవెల్ చెప్పలేం, అది బాగా గుర్తుంచుకోండి. సో మనం 3 monthsలో అడ్వాన్స్ లెవెల్లో మనం కోర్స్ కరికులం కవర్ చేయలేము అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా మనం కవర్ చేయలేమా లేకపోతే అది ఇంపాసిబుల్? మన మన డిజిటల్ బడిలో ఈ 3 months ప్రోగ్రామ్ అంటే 3 సాఫ్ట్వేర్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇల్లుస్ట్రేటర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని పక్కన పెడితే ఫోటోషాప్ డెడికేటెడ్ గా 1 month ఫోటోషాప్ లో. సో అందులో అడ్వాన్స్ గా మనకున్న టూల్స్ ని వాటిని ఎలా చేయాలి ఏంటి అదంతా కూడా డీటెయిల్డ్ 1 month 4 weeks ని మనం డివైడ్ చేసి 4 weeks స్ట్రక్చర్ మనకుంది. సో 1 month లో ఖచ్చితంగా ఫోటోషాప్ అయితే వాళ్ళు నేర్చుకోగలరు. వాళ్ళ పర్సనల్ ప్రాజెక్ట్ మీద వాళ్ళు వర్క్ చేయగలరు. అండ్ అట్లాంటి ఏదైనా వాళ్ళకి వచ్చిన డౌట్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళు సాల్వ్ చేయగలరు. అండ్ అట్లనే ప్రీమియర్ ప్రోకి 1 month 4 weeks అనేది చాలా ఎక్కువ. 4 weeks అనేది ఎందుకంటే బేసిక్స్ అన్ని ఫస్ట్ వీక్ లో నేర్చుకుంటాం. ఇప్పుడు 1 week లో 1 hour క్లాస్ లాగా అనుకున్నా కూడా 1 week లో ప్రతి డే 1 hour క్లాస్ అనుకున్నా కూడా యూజర్ ఇంటర్ఫేస్ ప్రీమియర్ ప్రో చాలా చిన్నదే. చాలా అసలు పెద్ద తిప్పి కొడితే యూట్యూబ్ లో 4 hours లో ప్రీమియర్ ప్రో నేర్చుకోవాలని వీడియోలు ఉన్నాయి 4 hours లో. సో 1 week అనేది చాలా ఎక్కువ టైం నేర్చుకోవడం. అసలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 1 day లో కూడా నేర్చుకుంటారు. ఓకే. బట్ కొంతమందికి అందరికి ఈజీగా ఉండటం కోసం 1 week అనేది చాలా ఈజీ, చాలా కరెక్ట్ టైం. అండ్ మిగతా త్రీ వీక్స్ ఏవైతే ఉన్నాయో మనం కాన్సెప్ట్స్ వైజ్ గా మనం వెళ్తాం. షార్ట్స్ కానీ రీల్స్ కానీ కాన్సెప్ట్స్ వేరే రీల్స్ వీళ్ళు ఎలా చేశారు వాళ్ళు ఎలా చేశారు వాటి వైజ్ కి వెళ్తాం. ఈ రెండు పక్కన పెడితే ఇల్లుస్ట్రేటర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే, ఇల్లుస్ట్రేటర్ అనేది చాలా పెద్ద సాఫ్ట్వేర్. ఇల్లుస్ట్రేటర్ లో చాలా చేయొచ్చు. మనం ఇల్లుస్ట్రేటర్ ని తీసుకుంటే దాంట్లో లోగోస్ డిజైన్ చేయొచ్చు, బ్రాండింగ్ సంబంధించిన చేయొచ్చు. అండ్ అట్లనే మనం ఏదైనా వీడియోస్ కి యానిమేటెడ్ వీడియోస్ కి కంటెంట్ జనరేట్ చేయొచ్చు. ఇల్లుస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ జనరేట్ చేయొచ్చు. సో చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇల్లుస్ట్రేటర్ పెద్ద సాఫ్ట్వేర్, మంచి సాఫ్ట్వేర్. అండ్ అట్లనే ఆఫ్టర్ ఎఫెక్ట్స్
మన దగ్గర ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇల్లుస్ట్రేటర్ లో కలిపి చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే మోషన్ గ్రాఫిక్స్ అని. సో ఈ మోషన్ గ్రాఫిక్స్ ఇల్లుస్ట్రేటర్ కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కి లింక్ లో ఉంటుంది. ఓకే, సో ఇల్లుస్ట్రేటర్ నేర్చుకుంటే ఇందులో చేసిన ఐకాన్స్ వీటితో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలా యానిమేట్ చేయొచ్చు. సో మనం ఇక్కడెక్కడా కూడా 3Dని టచ్ చేయటం, 3Dని. సో 3D పార్ట్ ఎక్కడ కూడా మనం టచ్ చేయం. సో మీరు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండి మా డెమోకి వస్తే కూడా మేము ఇదే చెప్తాం. అండ్ అట్లే మా దగ్గర నేర్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇదే వాళ్ళు నేర్చుకున్నది కూడా చాలా మంది. సో ఈ 2Dనే మనం ఎందుకు మెయిన్ గా టచ్ చేస్తున్నాం ఇల్లుస్ట్రేటర్ లో నుంచి 2D డిజైన్స్ చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోకి యానిమేట్ చేయడం ఎందుకంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఏంటంటే ఒక వీడియోని క్రియేటివ్ గా చూపించు. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం నేర్చుకునేది. సో దాన్ని ఫోటోషాప్ లో చేయొచ్చు, డిజైన్స్ ఏమైనా లోగోస్ ఉన్న ఫోటోషాప్ లో చేయొచ్చు. అండ్ క్వాలిటీగా ఐకాన్స్ ని యానిమేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్. ఈ రెండింటిని మనం 1 మంత్ చెప్తాం అన్నమాట. 1 మంత్. అండ్ అట్లనే లాస్ట్ వీక్ లో ఇల్లుస్ట్రేటర్ ని, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని, ప్రీమియర్ ప్రోని, ఫోటోషాప్ ని ఎలా లింక్ చేయాలి, అన్నిటిని ఈ నాలుగిటిని కలిపి ఒక మంచి ప్రాజెక్ట్ అవుట్పుట్ ని ఎలా తేవాలనేది ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇల్లుస్ట్రేటర్ లాస్ట్ మంత్ లో ఉంటుంది. సో మనం నేర్పించేది ఏంటంటే 3D పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం నేర్పించు, అడ్వాన్స్డ్ 3D. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చాలా చాలా ఉంటాయి. పార్టికల్స్ ఉంటాయి, మనకి సబర్ ప్లగిన్స్ లాంటి ఏవైతే వైర్స్, కరెంట్, మన బల్బ్స్, లైట్స్ లాగా ఉంటాయి కదా. సో అట్లాంటి చాలా అడ్వాన్స్ గా కంపోజిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది. మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో 2D పార్ట్ ని టచ్ చేస్తాం. 2D. సో 3D పార్ట్ అనేది అది సపరేట్ గా ఒక 2 months కాన్సెప్ట్ అనమాట 3D అనేది. సో 1 month లో మనం 2D కాన్సెప్ట్ ని కంప్లీట్ చేస్తాం. అండ్ అట్లనే ఇల్లుస్ట్రేటర్ ని కంప్లీట్ చేస్తాం. ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. అయితే ఒక క్వశ్చన్, ఈ ఈ కంప్లీట్ కరికులం వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళంతకు వాళ్ళు ఓన్ గా వాళ్ళు 3D నేర్చుకోగలుగుతారా? ఎందుకంటే బేసిక్స్ టచ్ అయి ఉంటారు కాబట్టి. ఎస్. సో ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మనకి ఇల్లుస్ట్రేటర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 1 month లో చెప్పినప్పుడు మనకి యూజర్ ఇంటర్ఫేస్ అంతా తెలుసు. ఇంకా మిగిలింది ఏంటంటే మనం ఇందులో 3D కూడా చెప్తాం. ఏ 3D అంటే కెమెరా 3Dకి సంబంధించింది, కెమెరాని ముందుకెలా 3D లో కెమెరాతో ఎలా వర్క్ చేయాలి, ఇవి చెప్తాం మనం. ఏది మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోర్స్ లో. అండ్ మనం 3D లో నాయిస్ క్రియేట్ చేయడం, లైక్ ఎట్లా అంటే పార్టికల్స్ లాంటివి క్రియేట్ చేయడం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో, లేదా 3D టెక్స్ట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కొంచెం ఈ 2D అంతా బాగా వచ్చిన తర్వాత తీసుకుంటే బెస్ట్ అన్నమాట 3D అని. ఓకే, బెటర్ రికమెండెడ్. ఓకే. యా. సో ఏమి రాకుండా డైరెక్ట్ మనకు అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మనం వచ్చేదంతా కూడా వెరీ బేసిక్ నుంచి వస్తాం కాబట్టి 2D అలవాటు చేసుకున్నాక 3D లోకి వెళ్తే కొంచెం ఈజీ ఉంటుంది ఫ్లో. అండ్ అట్లే అన్ని అర్థం అవుతుంది, ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది. ఇది ఒక స్ట్రక్చర్ లాగా మనం డిజైన్ చేస్తాం. స్టూడెంట్ ఎవరైనా ఏం తెలియదు, ఈ క్యాండిడేట్ కూడా ఓన్లీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కాకుండా కెమెరా గురించి కానీ, లైట్స్ గురించి కానీ, వీటి గురించి కూడా ఈ ప్రాసెస్ లో నాలెడ్జ్ పెంచుకుంటే చెప్తాం, ఇంకా బెటర్ గా వస్తుంది అనమాట. అవి కూడా కాన్సెప్ట్స్ వస్తాయి మీకు, క్లాసెస్ ఉంటాయి కాబట్టి. ఎవరైనా డౌట్స్ మనకి మీరు ఎలాంటి డౌట్స్ అడిగినా మనం చెప్పగలుగుతాం. బట్ అడగాలి, మీరు అడిగితే. ఒక్కొక్క బ్యాచ్ లో ఎట్లా అంటే కొంతమంది స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఓ బ్యాచ్ లో నేనేం చెప్పినా సరే ఓకే ఓకే అన్నట్లు ఉంటారు. ఓకే సార్, ఓకే సార్, నెక్స్ట్ ఏంటి అంటే. కొంతమంది ఏంటంటే ఆపి అడుగుతారు, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎలా వచ్చింది, నాకు ఇది ఇలా చేయాలని ఉంది, ఇలా అడుగుతారు. అట్లాంటి స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువ నేర్చుకోవడానికి ఇది ఉంటది అనమాట. 1 month లో చాలా నేర్చుకోవచ్చు 2 months కంటే. అయితే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ బండ్ అందిస్తున్న కోసం రాకేష్ మీకు ఒక డాక్యుమెంటరీ వీడియోస్ ఇస్తాడు. చాలా వీడియోస్ ఇస్తాడు యాక్చువల్ గా. అది మీరు ప్రాక్టీస్ అది కనుక కట్ చేస్తే అప్పుడు యాక్చువల్ గా మీరు ప్రాక్టికల్స్ కూడా బాగా చేయాలి ఓపికతోన. అది చాలా మంది చెయ్యరు, చాలా మంది స్టూడెంట్. అదే ఇక్కడ ప్రాబ్లం అనమాట. నేర్చుకుంటే మంచి 30,000 కాదు 50,000 కూడా ఏనికి కొంతమంది రెడీగా ఉన్నారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మంచిగా నేర్చుకున్న వాళ్ళకైతే బేసిక్స్ పర్ఫెక్ట్ అయినా కానీ అది మీతో డిపెండెంట్ అని గుర్తుపెట్టుకోండి. అదంతా ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టీస్ చేసి వస్తే ట్రైనర్ కు కూడా ఎంత హ్యాపీగా తెలుసు అసలు డౌట్స్ క్లియర్ చేయాలంటే. ఏ ట్రైనర్ సరే, నేనే కదా, ఏ సబ్జెక్ట్ నేర్పిస్తున్న ట్రైనర్ కైనా సరే ఆయన చెప్పినా చేసుకొని మీరు వెళ్ళండి. ఇంకా మిమ్మల్ని ఇంకా ఎక్కువ తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎక్స్ట్రాగా సెషన్స్ చెప్పడానికి కూడా మేము రెడీ. కానీ మేము ఇచ్చిన టాస్క్లు మీరు కంప్లీట్ చేసి మీరు రెడీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అది అడ్వాన్స్ లెవెల్ అయితే ఇంకా ఇదైతే ఇతను చెప్తున్న పాయింట్ అయితే కరెక్టే శ్రీను. ఎందుకంటే అది విత్ ప్రాక్టీస్ తో మనకు వచ్చేదే కానీ అది 3 months లో వస్తుందని కాదు. ఇందులో కూడా అడ్వాన్స్ అవ్వలేము. ఇందులో యూట్యూబ్ లో అడ్వాన్స్ అవ్వలేము. మీరు చూడండి, మీకు గుర్తుందా
ఏదైనా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే 10,000 అవర్స్ కష్టపడాలని ఒక సేయింగ్ ఉంది, గుర్తుందా? ఏదైనా సరే, ఒక గిటార్ మీరు బాగా నేర్చుకోవాలన్నా సరే, ఒక డ్రైవింగ్ కావచ్చు. 1 మంత్ డ్రైవింగ్ స్కూల్కి వస్తే డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే డ్రైవింగ్ వస్తుందా? వస్తుంది. కానీ ఎక్స్పర్ట్ ఎప్పుడు అవుతాడు? ఆ నడపాలి, అన్ని రోడ్లలో నడపాలి, అదంతా అయితే అదంతా అవుతుంటుంది అనమాట. సో అందుకే రెగ్యులర్ నడుపుతా ఉంటే వస్తుంది. దట్ ఈస్ వాట్, ఏ ప్రొఫెషన్ అయినా సరే కదా. అందుకే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఎందుకు కావాలంటారు? 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి, మాకు 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలని ఎందుకంటారు? అది ఎక్స్పీరియన్స్, అది ఆ అనుభవం గుండా వెళ్తేనే వస్తుంది కాబట్టి అది. సో మీకు అడ్వాన్స్ వీడియో ఎడిటింగ్ అంటే అడ్వాన్స్ అవ్వటానికి పాత్ అన్నమాట మా దగ్గర. సో మీరు అడ్వాన్స్ ఎలా అవుతారు అనేది ఈజీగా అడ్వాన్స్ అవ్వచ్చు. మా దగ్గర నేర్చుకుంటే ఏంటంటే అడ్వాన్స్ అవడం ఇంకొక స్టెప్ లో ఉంటుంది. మీరు ఈ ప్రాక్టీస్ కోర్సెస్ చేయడం ఎక్కడ చిన్న యూజ్ స్టెప్. అంటే ఆ ఫస్ట్ స్టెప్ బెస్ట్ గా వేయడానికి యూజ్ అవుతుంది. ఆ ఫస్ట్ అది. స్టెప్ మీరు అడిగే సిల్లీ డౌట్లకు కూడా ఓపికతో చెప్పడం జరుగుతుంది అట్లా అన్నమాట. తర్వాత నీకు అంత టైం ఎవరు కేటాయించారు? కొంచెం సేపు ఇట్లా 1 minute చెప్తాడు ఎక్స్పర్ట్ అంతే. బట్ నువ్వు ఆ 1 minute చెప్పినందుకు నువ్వు ముందుకు వెళ్ళాలి. See, అలా ఉంటుంది. కొంతమంది అయితే స్టూడెంట్స్ మౌస్ లేకుండా వీడియో ఎడిటింగ్ చేయించాను. ఆ, ఇది మౌస్ కష్టంగా ఉంటుందా గాయస్? అండ్ అట్లనే ల్యాప్టాప్ కావాలని అడిగేటోళ్ళు కూడా. మాకు వచ్చే సగం లైక్ ఆ ల్యాప్టాప్ ఉండాలన్న దాంతోనే టైం వేస్ట్ అవుతుంటది. సో ఖచ్చితంగా మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి, అట్లనే మౌస్ కూడా ఉండాలి వీడియో ఎడిటింగ్ చేయాలంటే. ఈ రెండు లేకపోతే మీరు నేర్చుకోవద్దు. కొనుక్కొని స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది అనమాట. మీరు కాన్సన్ట్రేషన్ అంటే దీని మీద పెట్టచ్చు. అలా గుర్తుపెట్టుకోండి. సో ఇంకో క్వశ్చన్, దానికి నేను రిప్లై ఇచ్చినట్టే యాక్చువల్గా ఈ కామెంట్ ఇచ్చిన తర్వాత నేను రిప్లై ఏమి ఇచ్చానంటే, డిజిటల్ బడి ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ బంజారాహిల్స్లో ఉంది, 2 months లో అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు, ఫుల్ డే టైం కేటాయించాలని చెప్పిన. ఫుల్ డే ఇంకా మొత్తం 1 hour క్లాసు 6 hours అక్కడే ఉండి మీకు ప్రాక్టీస్ చేస్తే చేయడం కానీ, వీడియో ఎడిటింగ్ చేస్తున్న పర్సన్ ఉంటాడు ఎడిటర్, అతను పక్క గమనించండి అతను ఎట్లా వాడుతున్నాడు టూల్స్ అని కానీ. అంటే ఈ టూల్ని ఇన్ని రకాలు కూడా యూజ్ చేయొచ్చు అని మీకు కొన్ని ఐడియాస్ చాలా వస్తాయి ఎక్స్పర్ట్ మీరు అడగొచ్చు కూడా, మీకు చెప్తూ కూడా చేస్తుంటాడు అతను. కాబట్టి మీరు ఎక్కువ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఫోటోషాప్ ఇల్లుస్ట్రేటర్ వచ్చేసి మీకు గ్రాఫిక్ డిజైనర్ చెప్తాడు అక్కడ, ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్ కూడా ఉండు కావాలనుకుంటే, లేదా ఆన్లైన్లో కూడా ఉంది. బట్ ఆన్లైన్లో నేర్చుకోవాలంటే మీ దగ్గర సిస్టమ్ ఉండాలని చెప్పాం కదా. సో ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఇంకా వీడియో ఎడిటింగ్ అంటే ప్రీమియర్ ప్రో టూల్ ఒకటే కాదని చెప్పాను కదా, ఓన్లీ ప్రీమియర్ ప్రో టూల్ ఒకటే కాదు. అయితే మీరు ఓన్లీ జస్ట్ మీరు ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి బేసిక్ లెవెల్లో వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ప్రీమియర్ ప్రో అండ్ క్యాన్వా ఈ రెండు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, మీరు ప్రొఫెషనల్గా మీరు వెళ్ళాలనుకోవట్లేదు కాబట్టి ఈ 2 tools సరిపోతాయి. మేము 90% ఆఫ్ ద వీడియోస్ మేము ఈ 2 toolస్తోనే కొట్టేస్తుంటాం, క్యాన్వా అండ్ ప్రీమియర్ ప్రో. నిజంగా మీరు ప్రొఫెషనల్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా 4 సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాల్సిందే. ఆ 4 సాఫ్ట్వేర్స్ కాదు, ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మిగతా కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ అవి మీరు వెళ్ళిన తర్వాత నేర్చుకుందరు కానీ. ఓకే ఓకేనా, రైట్. దానికి తను ఇచ్చిన రిప్లై కూడా చూద్దాం మళ్ళీ. నాకు ఇచ్చిన కామెంట్, ఎస్ బట్ 3 months లో ఇవి అన్ని అడ్వాన్స్ నేర్చుకోవడం కష్టం బ్రో. ఎస్, కష్టం అని ఆల్రెడీ మేము చెప్పాం, దాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఇన్ఫినిటీ, ఎస్ అది ఆల్రెడీ కవర్ చేశాడు రాకేష్. అండ్ ఫోటోషాప్ ఏఐ కూడా. సో బేసిక్ మేము నేర్చుకోవడానికి ఫోటోషాప్ 1 month ఆల్రెడీ చెప్పాడు, ప్రీమియర్ ప్రో 1 month ఆల్రెడీ చెప్పాడు, అడ్వాన్స్డ్ కూడా అది పాసిబుల్. ప్రీమియర్ ప్రో ఏఐ 2 months, ఏఐ 2 months అన్నాడు. 2 months కంటే ఎక్కువ కూడా కావచ్చు, అంటే అందులో డెప్త్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాడు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 7 to 8 months అన్నాడు అడ్వాన్స్డ్. ఎస్, అది ఎక్కువ కూడా కావచ్చు, ఎందుకంటే అందులో చాలా ఉంటాయి కాబట్టి. 3D మనం కవర్ చేయమని ఆల్రెడీ చెప్పాము. 2D వరకు నేర్చుకుంటే చేస్తూ చేస్తూ అది కూడా అడ్వాన్స్ అవ్వడానికి ఒక పాత్ అన్నమాట. అది ఒక పాత్ అది. ఓకే, దీని తర్వాత ఈజీగా అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. అండ్ డే అండ్ నైట్ కష్టపడితే ఈ టైం బ్రో అంటుండు. అంటే అది కూడా డే అండ్ నైట్ కష్టపడితేనే 7-8 months లో అవుతుంది అన్నట్టు చెప్తుండు. దాన్ని మేము అగ్రీ చేస్తున్నాం దాన్ని. లేకపోతే ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. ఎస్, అది కూడా అనుకోవచ్చు, ఎక్కువ టైమే పడుతుంది. నువ్వు చెప్పే 3 months ఆల్ కోర్సెస్ అంటే చాలా కష్టమే అన్ని అడ్వాన్స్ లెవెల్ అంటే. బట్ ఫస్ట్ స్టెప్ మీకు ఈజీ అవుతుంది నేను చెప్తున్నా. ఎక్కడైనా ఫస్ట్ స్టెప్ కష్టం కూడా గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత ఈజీ అవుతుంది. సో దాని తర్వాత ఆ 4 months తో ఒక్క కోర్స్ పర్ఫెక్ట్గా నేర్పించు, హాఫ్ నేర్పించి డబ్బులు దొబ్బక అంటుండు. గైస్ కాదు, యూ చెక్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్. రాకేష్కి హైదరాబాద్లో ఉన్న అన్ని విఎఫ్ఎక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, మల్టీమీడియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ తెలుసు, వాళ్ళ కరికులం తెలుసు, వాళ్ళ సిస్టమ్స్ తెలుసు, వాళ్ళ ట్రైనర్స్ తెలుసు. ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఫస్ట్ స్టెప్ బేసిక్గా మీకు ఇవ్వగలుగుతుంది అంతే తప్ప అంతా నేర్పించడం అనేది ఏ ఇన్స్టిట్యూట్లో జరగదు, గుర్తుపెట్టుకోండి. ఏ ఇన్స్టిట్యూట్లో జరగదు. మీరు వెళ్ళాలి, పైన వర్క్ చేయాలి, కష్టపడాలి, అప్పుడు మాత్రమే వస్తుంది తప్ప మీరు ఓన్లీ ఇన్స్టిట్యూట్లోనే మొత్తం నేర్చేసుకుంటాము అనుకుంటే ఇంకా కష్టం. అది పాసిబుల్ కాదు. మీరు చెప్పిన దాంతో ఈ కామెంట్తో కంప్లీట్గా అగ్రీ చేస్తున్నామని అయితే చెప్పాను. సో నేను ఇంకొకటి కూడా చెప్పాను, నేను ఆ కామెంట్ కూడా మళ్ళీ రిప్లై ఇచ్చాను. నీ కామెంట్ పై ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేస్తామని చెప్పాము, అదే ఈ వీడియో.
దెన్ మీరు కూడా అండర్స్టాండ్ చేసుకుంటారు పాయింట్స్. మీరు చెప్తున్న పాయింట్స్ కూడా కరెక్టే అని మేము ఆల్రెడీ చెప్పాం. ఈ కామెంట్ అయితే అన్ని అటువంటివి అనుకోవచ్చు. సో ఓకే. దాని తర్వాత మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే, సర్టిఫికేట్ కోసం మేము మనీ కట్టడం లేదు, మాకు జాబ్ కావాలి అంటున్నారు. ఎస్, జాబ్ ఓకే. సర్టిఫికేట్ మీకు ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ మాత్రమే కాకుండా యాక్చువల్గా అడోబీ సర్టిఫికేట్స్ ఇస్తుంది. అది మీరు కనుక ఎగ్జామ్స్ రాసుకుంటే అవి కొంచెం మీకు అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఇంకా ఉంటాయి, అడ్వాంటేజెస్. పెట్టుకోండి. ఎస్, కాకపోతే అవి అది చాలా ఎక్స్పెన్సివ్. అడ్వాంటేజ్. యా, అది ఎక్స్పెన్సివ్. ఒక్కోసారి మీకు ఫీజే 15,000 అనుకుంటా ఒక టెస్ట్. అట్లుంటుంది. ఐ థింక్ ఒక్కొక్క టూల్ అట్లుంటుంది. 15,000. సో కాబట్టి అది మీరు ఇప్పుడే రికమెండ్ చేయను. మీకు నిజంగా ఆ జాబ్కి అవసరం అనుకుంటేనే మీరు ఆ సర్టిఫికేట్స్ చేయండి. హైదరాబాద్లో ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాసే ప్రొమెట్రిక్ సెంటర్స్ అంటారు వాటిని. నేను హార్డ్వేర్ ఇంజనీర్ నేర్చుకునేటప్పుడు కూడా అప్పుడు కూడా ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్ కానీ, సిసిఎన్ఏ, సిస్కో సర్టిఫికేట్స్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్స్ అక్కడే రాస్తారు ఎవరైనా. ఆఫ్లైన్లో ఉంటాయి అవి ఇన్స్టిట్యూట్స్. మీరు అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. నిజంగా అవసరం అనుకుంటేనే ఆ సర్టిఫికేట్స్ చేయండి. లేకపోతే మా ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ మీరు నేర్చుకున్న స్కిల్ సరిపోతుంది ఫస్ట్ జాబ్ చేయడానికి. యా, అయితే సాఫ్ట్వేర్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, విప్రోలో ఎలా అయితే కంపెనీస్ ఉన్నాయో సేమ్ మల్టీమీడియాలో కూడా అలాంటి జాబ్స్ కావాలంటున్నారు. అలాంటి కంపెనీస్లో జాబ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి గైస్, మల్టీమీడియా 3 ఏళ్ళు నేర్చుకున్నోడికే కష్టంగా ఉంది. ఈ సాఫ్ట్వేర్స్ కంటే ఇంకా వాడు ఎక్కువ నేర్చుకుంటాడు ఇంకా. ఓకే, బట్ ఇది పాసిబుల్. బయట రాకేష్ బయట జాబ్ మన దగ్గర సిచ్యువేషన్ అది చెప్పు సిచ్యువేషన్. బయట జాబ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక మనిషే 100 పనులు చేయాలన్నట్టు. అంటే అది తప్పేం కాదు, బట్ వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంది. సో జాబ్ డిస్క్రిప్షన్ లోనే గ్రాఫిక్ డిజైన్ రావాలి, వీడియో ఎడిటింగ్ రావాలి, అన్ని సాఫ్ట్వేర్లు రావాలని పెడతారు. సో ఇక్కడ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ కి ఏదో తక్కువ రేటుకు చెప్తున్నారు కదా అని చెప్పి వెళ్ళిపోయి మనీ దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి 1 hour 2 hour చెప్పి మీకు స్టార్టింగ్ లోనే ఇట్లా మీకు అన్ని చేసేస్తాం, మీకు సిస్టమ్ ఇచ్చేస్తాం, జాబ్ ఇచ్చేస్తాం అన్ని చెప్తున్నారు. బట్ రిజల్ట్ వచ్చేసరికల్లా అది అవ్వట్లేదండి. సో అట్లా చాలా మంది నష్టపోయి మా దగ్గరకు వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ అట్లనే మేము మా దగ్గర నేర్చుకున్నారు. అండ్ వాళ్ళు ఇప్పుడు కొంతమంది అయితే ఒక పాత స్టూడెంట్ అయితే నా దగ్గరే నేర్చుకున్నాడు, నా దగ్గరే ఫ్రీగా వర్క్ చేసిండు. సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాకు మనీ కూడా వద్దు, నేను మీ దగ్గర వర్క్ చేస్తా అని కొన్నాళ్ళు వర్క్ చేసిండు. కొన్నాళ్ళంటే ఎన్నో నెలలు కూడా కాదు, కొన్ని వారాలు వర్క్ చేసిండు. తర్వాత నాకు ఆయన మీద ఆయన చేసే వర్క్ కానీ అదంతా చూసి మనమే ఆయనకి మనీ ఇచ్చి ఎవ్రీ మంత్ మనం వర్క్స్ జనరేట్ చేసి తనకి వర్క్స్ ఇస్తున్నాం. మన దగ్గర వర్క్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం. సో మీ దగ్గర వర్క్ ఉంది, ఇంట్రెస్ట్ ఉందని మీరు చూపించుకోవాలి. సో సర్టిఫికెట్ లో ఏమి ఉండదు. సో మీరు ఏదైనా ఒక డెమో రీల్ చేసి, వీడియో ఎడిటింగ్ డెమో రీల్ చేసి, సో నాకు ఈ కలర్ కరెక్షన్ వచ్చు, ట్రాకింగ్ వచ్చు, మనం ఇట్లాంటివి చేయొచ్చు, ఇట్లాంటి క్రియేటివ్ గా కట్స్ చేయగలను, షార్ట్స్ చేయగలను అని మీరు చూపించుకోగలరు. అప్పుడు మీ సర్టిఫికెట్ ఎవరు చూడరు. ఓకే, ఇంకోటి మీరు సాఫ్ట్వేర్ లెవెల్లో శాలరీస్ అవి కూడా ఇవ్వరు. అండ్ అట్లే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ చేస్తుంటే, మల్టీమీడియాలో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేస్తుంటే మీకు ఇట్లాంటి టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ వీటిలో ఈజీగా మీకు అప్రోచ్ అవడానికి ఈజీ ఉంటుంది. లేదంటే మీకున్న కాంటాక్ట్స్ ఈజీగా కాంటాక్ట్ అవ్వండి. అప్పట్లో ఇదంతా అన్ఆర్గనైజ్డ్ గా ఉండే, ఇన్స్టిట్యూట్ నేర్చుకుని వెళ్ళేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్రీ ఫీల్డ్ ఒక ఆర్గనైజ్డ్ అయిపోయింది. ఫిలిం స్కూల్స్ ఎన్ని వచ్చాయి చూడండి, మల్టీమీడియా కాలేజెస్ ఎన్ని వచ్చాయి సపరేట్ గా, డిప్లొమా, బ్యాచిలర్స్, మాస్టర్ కోర్సెస్ వాళ్ళు అందిస్తున్నారంటే అంత సబ్జెక్ట్ ఉంది. అట్లా మీరు అట్లా నేర్చుకోగలిగితే పాసిబుల్ ఉంటుంది ఒకవేళ ఆ కంపెనీస్లో వెళ్ళాలంటే. మరి ఒకవేళ మేము అంత డిగ్రీ లేదు, మరి వెళ్ళాలంటే ఏంటి అంటే మీరు రూట్ వయా ఇట్లా వెళ్ళొచ్చు. ఇప్పుడు డిజిటల్ బడి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు నేర్చుకొని వర్క్ నేర్చుకొని మీరు పోర్ట్ఫోలియో మనకు కనుక బిల్డ్ చేసుకోగలిగితే పోర్ట్ఫోలియోని బట్టి ఆ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అట్లా వయా అలా వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ మీకు తెలిసిన కెమెరామెన్స్ దగ్గర కానీ, వీడియోగ్రాఫర్స్ దగ్గర కానీ మీరు టచ్లో ఉండండి. చిన్న వీడియోనే సరే ఎడిట్ చేసుకోండి. ఆ వెడ్డింగ్ వీడియో కావచ్చు, లేకపోతే ఒక సాంగ్ షూట్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఫుటేజ్ తీసుకొని మేము ఫ్రీగా అయినా సరే చేస్తామని ఆ షూట్స్కి కూడా వెళ్ళండి. మీకు తెలుస్తుంది అసలు వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఎడిటింగ్ని బట్టి మీ ఇన్పుట్స్ని కూడా తీసుకుంటారు వాళ్ళు. ఇట్లుంటే మనం ఎడిటింగ్ చేయడానికి రాదని. కానీ ప్రజెంట్ డేస్లో లైవ్ ఎడిటర్ని కూడా తీసుకెళ్తారు. అంటే వీడియో ఎడిటర్ని షూట్ లొకేషన్ తీసుకెళ్తారు. అప్పటికప్పుడు ఇట్లా రఫ్ కట్ చేసి చూపించాలంటున్నారు అనమాట. చూపిస్తే దాన్ని బట్టి షూటింగ్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నది చూస్తారు. అప్పట్లో ఎలా ఉందంటే ఇక ఎడిటింగ్ టేబుల్కి వచ్చిన తర్వాత అరే ఏంటి ఇది సరిగ్గా షూట్ కాలేదే అని మళ్ళీ రీషూట్ అయిన అనమాట. బడ్జెట్ అంతా ఎక్కువ అవుతుంది. ఇట్లా కాకుండా ఎడిటర్నే ఆడికి తీసుకోతారు ల్యాప్టాప్తో, సిస్టమ్తో. ప్రజెంట్ డేస్లో అలా జరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను అప్పుడు వీడియో ఎడిటింగ్ నేర్చుకునే టైంలో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్ ఉండే, అతను చాలా సంఘటనలు చెప్పిండు ఇటువంటివి. ఇందిరా మూవీలో కాశీ
ఏంటి అది నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలోకి వెళ్ళి లేస్తాడు. నీళ్ళలోకి వెళ్ళి లేస్తాడు చిరంజీవి. ఆ సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సీన్ చాలా క్లోజప్లో తీశారంట అక్కడ వారణాసిలో. ఇక్కడ ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి చూస్తే ఏమైందంటే చాలా క్లోజప్ ఉంది, చాలా లావుగా ఉన్నట్టుగా కనబడుతున్నాడు చిరంజీవి. అంటే అది మళ్ళీ ఆ ఒక్క షాటు, జస్ట్ నీళ్ళలోంచి లేచిన షాటు మన గండిపేటలో తీసినట్ట కొంచెం దూరంకి వెళ్ళి. సో నీళ్ళు ఆడిన ఈడనే సేమ్ ఉంటాయి కదా, అంత గమనించాం మనం చూసేటప్పుడు. అది కాశీ అని అనుకుంటాం కాబట్టి. అంటే ఇప్పుడు ఆ ఒక్క షాట్ కోసం కాశీకి వెళ్ళలేరు వీళ్ళు. ఇప్పుడు కాశీ వారణాసి ఉంటుంది కదా, ఆ సినిమా సగం అక్కడే ఉంటుంది అనుకుంటా. సో అందుకని ఎడిటర్ని తీసుకెళ్తారు ఇప్పుడు. ఒక 2000 3000 ఇస్తారు పర్ డే. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మంచి హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ కూడా ఉండాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏం చేయొచ్చు, మీరు మీరు వర్క్ కనుక మంచిగా నేర్చుకోండి గైస్, మంచిగా సరైన పర్సన్ చేతిలో పడితే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ఈ క్వశ్చన్ నేను క్లోజ్ చేస్తున్నా. సో నేను ఈ కామెంట్స్కి నేను ప్రాపర్గా నేను రిప్లై ఇచ్చానని అనుకుంటున్నా. అక్కడ రిప్లై కావచ్చు, ఇక్కడ ఆన్సర్స్ కావచ్చు. సో నేను ఇచ్చిన దానికి అతను కూడా అగ్రీ చేశాడు. ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్ రిప్లై ఇన్ మై కామెంట్. యు ఆర్ వెల్కమ్ శ్రీను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు అడగొచ్చు. నేను రాకేష్ నంబర్ కూడా మీకు కావాలంటే నేను ఇస్తాను. నా పర్సనల్ నెంబర్ కావాలంటే 7702059834. మీరు ఇంకా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట, నాట్ ఏ ప్రాబ్లం. సో అర్థం అవుతుందని అనుకుంటున్నా. మనం ఎక్కడున్నాం, ఇంకా చాలా ఉంటుంది గైస్. మీరు ఫీల్డ్లోకి వచ్చి నేర్చుకుంటుంటే మీకు అర్థమవుతుంటుంది. సరేనా? ఇంకేమైనా క్వశ్చన్సా? ఏం లేవని అనుకుంటున్నా. రాకేష్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు ఎటువంటి కామెంట్స్ అడిగే వాళ్ళు కానీ, క్వశ్చన్స్ కానీ ఇంకా బెటర్గా స్టార్ట్ చేయాలనుకుంటే? సో ఇట్లాంటి ఎన్నో డౌట్స్ చాలా మందికి ఉంటాయి డౌట్స్. మా డెమో సెషన్కి రండి, మేము బెటర్ పెట్టే డెమో సెషన్కి రండి. బెటర్. అక్కడ ఏంటంటే మా కోర్సులో ఏం జరిగింది, మేము thumbnail లో పెట్టినట్టు అడ్వాన్స్ నేర్పిస్తామా లేదా నార్మల్ గా డబ్బులు తీసుకొని దొబ్బేస్తామా అనేది మీకు తెలుస్తుంది మీకు తెలుస్తుంది, ఖచ్చితంగా. మీకు ఎస్. తెలుస్తుంది. అండ్ సో మీరు డెమోకి రండి, మీరు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. చేయాలి. అప్పుడు మీకు యా ఖచ్చితంగా మీకు రిజల్ట్. యా ఏది రాదు గైస్, ఏ సబ్జెక్ట్ రాదు మీరు ప్రాక్టీస్ చేయకుండా. జస్ట్ అదొకటి సీరియస్నెస్గా రండి. కెరీర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఎన్నో అవకాశాలు నేనే ఇప్పగలుగుతా. సిటీలో హైదరాబాద్లోనే నాకు తెలిసిన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు. సినిమాటోగ్రాఫర్స్ కూడా కొంతమంది తెలుసు. ఓకే, కొంతమంది మూవీ డైరెక్టర్స్ కూడా తెలుసు. వాళ్ళ దగ్గర రికమెండ్ చేయాలంటే మీరు మంచిగా నేర్చుకోండి ఫస్ట్. మీ పోర్ట్ఫోలియోని బట్టి మేము పంపనీకి ఛాన్స్ ఉంటుంది. ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు. నవీన్ నూలి అనే ఒక వీడియో ఎడిటర్ ఉన్నాడు. నంది అవార్డు కూడా వచ్చింది అతనికి. ఐ థింక్ నాన్న కూతురేమతో మూవీకి వచ్చింది అనుకుంటా. ఈజ్ అ వెరీ గుడ్ ఎడిటర్, ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్ అతను. అయితే దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్కి రికమెండ్ చేసాడు అనుకుంటా ఎవరికో ఆ పర్సన్ని. ఫ్రీలాన్స్ వీడియో ఎడిటరే, కానీ వాళ్ళు ట్రై చేశారు. ఇంత పెద్ద పర్సన్ మనం చెప్తుంది కదా, ట్రై చేశారు. అతను మంచిగా వీడియోస్ ఎడిటింగ్ చేసేసరికి అతన్నే ఇంకా చాలా మూవీస్ పెట్టుకున్నారు వీడియో ఎడిటింగ్. మీరు చూసారు రంగస్థలం కూడా అతనే వీడియో ఎడిటింగ్. సో అట్లా ఆ రేంజ్కి మీరు వెళ్తారు. మీరు ఫస్ట్ మీరు వర్క్ నేర్చుకొని మీ పోర్ట్ఫోలియోని మార్కెట్లో పెట్టండి కదా. మీ వీడియోని మీరు ఎడిట్ చేసిన వీడియో ఎవరు చూస్తారో తెలియదు, ఎవరు చూసి ఎవరు పిలిపిస్తారో తెలియదు కదా. కేజీఎఫ్ లాంటి మూవీకి ఒక బచ్చా పర్సన్ ఎడిట్ చేశాడు గాయస్. తెలుసా మీకు ఆ స్టోరీ? లేకపోతే మీరు యూట్యూబ్ లో చూడండి కదా. స్కిల్ ఉంటే మనం ఎంత దూరం అయినా వెళ్ళచ్చు. స్కిల్ ఉంటే స్కిల్ చూస్తారు ఇప్పుడు ఇవాళ రేపు, అంతేగాని ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా పక్కకి పెడుతున్నారు. వీడియో ఎడిటర్ అంటే గుర్తుపెట్టుకోండి, జస్ట్ టూల్ అని కాదు. మూవీస్ ఆర్ మేడ్ ఆన్ రైటింగ్ టేబుల్ అండ్ ఎడిటింగ్ టేబుల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అంత క్రూషియల్ పర్సన్ అనమాట ఎడిటర్ అనే పర్సన్. రైటర్ ఎంత ఇంపార్టెంటో ఎడిటర్ అంత ఇంపార్టెంట్. ఈ ఇద్దరు చాలా ఇంపార్టెంట్. నాట్ ద డైరెక్టర్ కూడా కాదంటే అర్థం చేసుకోండి, వీళ్ళిద్దరు అంత క్రూషియల్. మొన్న మంచు విష్ణు గారు చెప్పినట్లు వాళ్ళ మూవీ 5 hours షూట్ చేసి దాన్ని 2.5 hours 2 hours కి 2.5 hours కట్ చేశారు. ఆ డిసిషన్ ఎడిటర్ తీసుకుంటాడు చూడండి. ఏది ఉండదు అనేది ఎడిటర్ తీసుకుంటాడు. ఎడిటర్ ఏదంటే అది ఓకే అంటారు. అంతెందుకు, ఈవెన్ సైరా నరసింహ ఆ మూవీకి కూడా చిరంజీవి ఎంత అంటే ఒక సాంగ్ 8 crores పెట్టి షూట్ చేశారంట. అది ఎడిటర్ లేపేశాడు. నేను 8 crores పెట్టానంటే ఇక్కడ ఎడిటర్ కతే ఏం చేయాల్సిందే అన్నట్టుగా కట్ చేస్తారు చూడండి. అంటే ఇట్లాంటివి రావాలంటే ఏంటంటే సాఫ్ట్వేర్ వస్తే సరిపోదు. సాఫ్ట్వేర్ వస్తే సరిపోదు, ఆ థాట్ ప్రాసెస్ ఎదగాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం అడ్వాన్స్ అవుతాం. ఇప్పుడు ఆ ప్రీమియర్ లో అడ్వాన్స్ అయ్యా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో అడ్వాన్స్ అయ్యా, అది పాయింట్. ఆ థాట్ ప్రాసెస్ లో మనం అడ్వాన్స్ అప్పుడే మనం ఇట్లాంటివి చేయగలుగుతాం. మీకు ఇటువంటివి కావాలంటే గైస్ మన తెలుగులో కూడా వీడియోస్ ఉన్నాయి. కొంచెం కొంచెం చాలా హార్ష్ గా చెప్తాడు కొన్ని. మార్తాండ్ కే వెంకటేష్ అనే పర్సన్, మీరు వినండి, ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్తాడు. ఇస్తే లేకపోతే లేదా అంటాడు. ఎడిటింగ్ కి కూడా అటువంటి పర్సన్ నిక్కచ్చిగా చెప్తాడు అనమాట. వాళ్ళ ఫాదర్ వీడియో ఎడిటర్ అంట. నేను ఏదో స్టోరీలో చదివినంటే
అతను ఇంకా అతను వాళ్ళకి హెల్ప్ చేస్తూ రావాల్సి వచ్చిందంట. మీరు ఓకే. చూడండి అతను ఈవెన్ అతని ఇన్పుట్స్ కూడా డైరెక్టర్స్ తీసుకొని మళ్ళీ రీషూట్ చేసినవి కూడా ఉన్నాయంట. మన వీడియో ఎడిటింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మన యూట్యూబ్‌లో కూడా తెలుగులోనే చెప్పినవి ఉన్నాయి. మీరు చూస్తే మీకు కొంత ఐడియా వస్తది. కాన్సెప్ట్స్ పరంగా అరే! ఇలా ఉంటుందా ఎడిటింగ్ నాట్ జస్ట్ ఎ టూల్ అనేది మీకు కొన్ని తెలుస్తది. అంతెందుకు శ్రీనివాస్ మోహన్ అనుకుంటా మన ఇండియాకి వీఎఫ్ఎక్స్ ఎక్కువ అతనే అన్నమాట కదా! సూపర్వైజర్. సూపర్వైజర్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అతను. 'బాహుబలి పార్ట్ 1'కి అతనే చేశాడు. పార్ట్ 2కి చేయలేదు. అదే టైంలో 'రోబో 2' ఉండేసరికి 'రోబో 2'కెళ్ళాడు అతను. సో, బిగ్ మూవీస్‌కి అతనే వీఎఫ్ఎక్స్ చేసింది. 'రోబో పార్ట్ 1'కి కూడా అతనే చేశాడు. సో, అతను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో జర్నీ చూడండి. 10 టీవీలో వీడియో ఉందనుకుంటా అతనిది. అతను ఏం చెప్పాడంటే, అతను విజయవాడ ఆర్ వైజాగ్ అనుకుంటా. స్టార్టింగ్‌లో వెడ్డింగ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తాడంట. అక్కడి నుండి స్టార్ట్ చేశాడు చూడండి. అంతే. అక్కడి నుంచి యాహ్! స్టార్ట్ చేసి ఇంకా అలా 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 నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాడు. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాడు. 'బాహుబలి' మూవీకి నాకు గుర్తుంది 20 స్టూడియోస్‌తో వర్క్ 600 చేపించారు. టెక్నీషియన్స్‌తో వర్క్ చేశాడతను. యెస్. ఓకే. అది వీళ్ళు ఇచ్చుకోలేరా అంటే వీళ్ళకి తెలవదు అసలు ఏ వర్క్ ఏ ఎడిట్ ఏ స్టూడియోకి ఇవ్వాలి, ఏ స్టూడియోలో ఎటువంటి టెక్నీషియన్స్ ఉన్నారనే విషయం కూడా అక్కడ రెండర్ ఫార్మ్స్ అని గాని ఇట్లా చాలా అడ్వాన్స్ ఉంటాయి గైస్. నాకు కొన్ని వీడియోస్ చూడడం వల్ల ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను చూసి నేర్చుకున్నాయి కొన్ని. సో, అలా 'మగధీర' మూవీ టైమ్‌లో పీట్ డ్రాపర్ అనే పర్సన్ వీఎఫ్ఎక్స్ చేశాడు. అప్పుడు అతను ఒక ఫ్రీలాన్సర్ పర్సన్. మేము అతనికి మెయిల్ పెట్టాము అతనికి. కానీ నేనే నేర్చుకుంటున్నా మీకు నేను వర్క్ చేయలేను అన్నాడు ఆ టైమ్‌లో చెప్తున్నా. ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము అట్లా చేసేవాళ్ళం. అతను ఈరోజు మకుట వీఎఫ్ఎక్స్ స్టూడియో పెట్టుకొని స్టూడియో పెట్టుకొని. అదే యాహ్! పెద్ద వీఎఫ్ఎక్స్ స్టూడియో అనుకుంటా మన హైదరాబాద్‌లో. సో, ఈ యాహ్! జర్నీలో అతను చూడండి హి ఆల్సో స్టార్టెడ్ యాస్ ఎ ఫ్రీలాన్సర్. వర్క్ డిమాండ్ ఉండేసరికి అతను ఇక్కడే స్టూడియో పెట్టుకొని మీరు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తుంటే ఉంటది అనుకుంటా ఆ స్టూడియో. ఇప్పుడు మకుట. అరౌండ్ 20 యాహ్! వీఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఉన్నాయనుకుంటా మన హైదరాబాద్‌లో కూడా. ఐ థింక్ యాహ్! పెరిగే సో, ఛాన్సెస్ వీఎఫ్ఎక్స్ ఉంటున్నాయి. పైన. ఎందుకంటే హ్మ్. నాట్ జస్ట్ ద మూవీస్ కదా! వీళ్ళు ఇప్పుడు వర్క్ చేస్తున్నది. ఓటీటీస్ వచ్చాయి, వెబ్ సీరీస్ వచ్చాయి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా ఐ థింక్ వీఎఫ్ఎక్స్ వాడే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే యాహ్! అంత ఆ లెవెల్ ప్రొడక్షన్ వాళ్ళు చేస్తుర్రు కాబట్టి యాహ్! ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. యాడ్ ఫిల్మ్స్‌కి గావచ్చు, ఇట్లా అన్నిటికి చేయొచ్చు మీరు వర్క్స్. ఒక దీనికనే గాదు. ఈవెన్ జానపద గేయాలకు గూడా వీఎఫ్ఎక్స్ వాడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకొస్తున్న వ్యూస్‌కి, మనీకి వాళ్ళు గూడా యెస్. ప్రొడక్షన్ పెట్టే సో, ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆపర్చునిటీస్ అయితే వీఎఫ్ఎక్స్ ప్లెంటీ. అండ్ హ్మ్. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ అంతా కూడా వర్చువల్ ప్రొడక్షన్ హ్మ్. రిలేటెడ్‌గా చేంజ్ అవ్వబోతుంది. అంటే ఆ! ఆ లై లైన్ షిఫ్టింగ్‌లో ఉంది. సో, హ్మ్. అట్లనే చాలా ఈజీగా మనం విజువల్స్‌ని క్రియేట్ చేయొచ్చు. మంచి మంచి విజువల్స్‌ని. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అండ్ అట్లనే ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరైతే జాయిన్ అవ్వాలి మా స్టూడెంట్స్ అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకొక పాయింట్ ఏంటంటే, మా కోర్స్‌లో నా దగ్గర నేర్చుకున్నోళ్ళు ఎవరైతే ఉంటారో డిజిటల్ బడిలో వాళ్ళందరికీ లైఫ్ టైమ్ డిస్కార్డ్‌లో ఒక డిజిటల్ బడి ఏదైతే మన ట్రైనింగ్ ఉందో, నా డిస్కార్డ్ కమ్యూనిటీలో జాయిన్ అవుతారనమాట. ఇప్పటికే కొంత స్టూడెంట్స్ ఆల్రెడీ మన డిస్కార్డ్‌లో ఉన్నారు. కొత్త స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు గూడా అందులో జాయిన్ అవుతారు. సో, ఇదంతా ఒక మంచి కమ్యూనిటీ లాగా గ్రో అవుతదనమాట. డెఫినెట్‌లీ. డిజిటల్ బడి హ్మ్. వీడియో ఎడిటింగ్ గ్రోత్. సో, మీకు ఎప్పుడైనా సరే ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు అందులో అడగొచ్చు. లేదా మీ వర్క్ షేర్ చేయొచ్చు. హ్మ్. ప్రీమియర్ ప్రోకి మారొచ్చు. అండ్ కొత్త వాళ్ళనే జాయిన్ చేయొచ్చు. ఈ కమ్యూనిటీలో ఎవరెవరు ఉంటారంటే ఓన్లీ డిజిటల్ బడిలో నేర్చుకున్నోళ్ళు మా దగ్గర ఎవరైతే ట్రైన్ అవుతారో ఆ ట్రైనింగ్ అయిన తర్వాతే అందులోకి ఆ కోర్స్ ఎండ్‌లో వాళ్ళని అందులో జాయిన్ చేసుకుంటాం. హ్మ్. సో, అది ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో, హ్మ్. అదేంటంటే మీకు బిల్డ్ చేయడానికి. ఇప్పుడు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఒకళ్ళ దగ్గర ఉన్న మీరు ఇంకొకళ్ళు టీమ్ అప్ అయ్యి వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, హ్మ్. అట్లాంటి ఒక ఆపర్చునిటీ అయితే మేము ముందుకు తీసుకొచ్చాం డిజిటల్ బడిలో. సో, నేర్చుకోవాలనుకున్నోళ్ళు ఇట్లా కూడా నేర్చుకోండి గైస్. మంచిగా నేర్చుకోండి. యెస్. ఈవెన్ వీలైతే అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మీరే ఒక స్టోరీ రాసుకొని షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేసి ఎడిట్ చేయండి. దానికేమైనా ఇన్‌పుట్స్ కావాలన్నా రాకేష్ ఇస్తాడు కావాలంటే. యెస్. సో, యెస్. దట్ సో, ఈస్ ద ఇట్లాంటియన్నీ మనం రెగ్యులర్‌గా చేయొచ్చను. రెగ్యులర్‌గా చేయొచ్చు. నేర్చుకోవటం వల్ల. ఈవెన్ యాహ్! మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఇటువంటివి చేయండి. ఇప్పుడు చాలా మంది కొత్తోళ్ళందరూ ఇట్లా వస్తున్నోళ్ళే. వయా యూట్యూబ్ ద్వారానే వస్తుర్రు. అక్కడ ఆడిషన్స్‌కి యెస్. అదంతా వేస్ట్ అంతా. అదంతా ఔట్‌డేటెడ్ టెక్నిక్ ఒకవేళ మీరు అవకాశాలు రావాలంటే. అదే టైం పడుతుంది దానికి. టైం పడుతది. ప్రాసెస్‌కి టైం పడతది. సో, ఆ! అందుకు బెస్ట్ యాహ్! బెస్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచే వెళ్ళినోళ్ళు హీరోస్ అయిన వాళ్ళు కూడా చాలా ఉంటున్నారు. చాలా మందున్నారు కాబట్టి స్టార్ట్. టాలెంట్ గైస్ స్కిల్ చూస్తున్నారు. అప్పట్లో రాజకీయాలు అవన్నీ ఉండేనేమో. బట్ ఇప్పుడు అంత జస్ట్ స్కిల్ ఉందంటే మీరు రైట్ ఆపర్చునిటీ గనుక మీరు యూజ్ చేసుకోగలిగితే మీరు యెస్. అవకాశాలు మీరు కూడా యాహ్! కొట్టగలరు. సో, అట్లనే ఆడియన్స్ సపోర్ట్ కూడా మాకు ఇంకా పెరుగుతూ ఉంటే, మేము గూడా కొత్త కొత్త స్ట్రాటజీస్ ఏసి మీకు గూడా ఎలా యూజ్ అవుతది. అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మేము గూడా వీడియోస్ చేయటం గాని, ట్రైనింగ్స్ పెంచటం గాని, ట్రైనింగ్స్‌లో ఎట్లా అవును. మార్పులు చేయటం గాని, ట్రూ. సో, ట్రూ. ఇట్లాంటివి చేయొచ్చు. మాకు గూడా సో, ఇట్లా సపోర్ట్. హ్మ్. యాహ్! ఓకే. సో, రైట్ గైస్ విత్ దిస్ వి ఆర్ ఎండింగ్ దిస్ వీడియో. అండ్ యెస్. ఎవ్రీ మంత్ మన దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంటాయి. ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో
అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పైన రాకేష్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. మార్నింగ్ 8 to 9 ఉంటుంది. ఎందుకంటే తన యూఎస్ టైమింగ్స్ మన టైంకి మ్యాచ్ అయ్యే టైం అతను అదొక్కటే. ఎస్ తను కూడా విఎఫ్ఎక్స్ నేర్చుకుంటున్నాడు అక్కడ. కాబట్టి గైస్, అవతార్కి 2కి వర్క్ చేసిన టెక్నీషియన్స్తో హీఈస్ లెర్నింగ్ అనమాట. ఈవెన్ ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ పర్సన్స్తో నేర్చుకుంటున్నాడు ప్రజెంట్. సో కాబట్టి అంత మంచి వాల్యుబుల్ నాలెడ్జ్ మనకు వస్తుంది కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే బెటర్. సో కాబట్టి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. ఒకవేళ కోర్సు నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు డెమో అటెండ్ అవ్వండి. దాంట్లో ఎస్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్న రాకేష్తో క్లియర్ చేసుకుని దెన్ మీరు జాయిన్ అయ్యి నేర్చుకుంటే బెటర్. గోల్డ్ ఉండడం అనేది అది ఇట్స్ అ బిగ్ ప్లేస్ అనేది చెప్తున్నా. ఈ వీడియోలో చెప్పాం కాబట్టి వాటన్నిటిని పాటించగలిగితే మీరు బెటర్ వీడియో ఎడిటర్ అవ్వగలుగుతారు. మంచి మనీ కూడా ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.